హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ వ్లాగ్. అండి ఈ వ్లాగ్ వచ్చేసి నేనైతే సిఎంఆర్కి వెళ్ళాను అనమాట. ఎందుకు వెళ్ళాను, అసలు ఏం తీసుకున్నాను అనేది మీరు కూడా చూసేయండి. నేనైతే సిల్వర్ ప్లేట్స్ కలెక్షన్ చూసాను. ఫుడ్ తింటాం కదా, ఆ ప్లేట్స్ అయితే తీసుకుందాం అనేసి చూస్తున్నాను అనమాట. అండ్ నేను వెళ్ళే టైంకి అయితే బాగా లేట్ అయిపోయింది, నైట్ 8:30 అయింది. సో ఇంకా పెద్దగా చూసే అంత టైం కూడా నాకు లేకపోయింది, బికాజ్ ఇంకా షాప్ కూడా క్లోజింగ్ టైం కదా. వాళ్ళు కూడా కొంచెం బాగానే ఓపిక చేసుకొని కలెక్షన్ అంతా అయితే చూపించారు, బికాజ్ లేట్ అయింది కదా అనేసి హరీబరీ కూడా ఏం చేయలేదన్నమాట. అండ్ నా ముందు వాళ్ళకి కొంచెం సేపు పేమెంట్ అయితే వేస్తున్నారు. సరే అని నేను ఒక 2 minutes అలా వెయిట్ చేశాను. నెక్స్ట్ ఇంకా నాకైతే కలెక్షన్ చూపించడం స్టార్ట్ చేశారు. నేను ఇంత సడన్గా నైట్ వచ్చేసి ఈ ప్లేట్స్ చూడటానికి రీజన్ అయితే మా బుడ్డోడు అనమాట. బికాజ్ రేపు వాడికి అన్నప్రాసన అని అయితే ఫిక్స్ అయ్యాము. సరే ఇంకా ప్లేట్ చూద్దామనేసి నేనైతే వచ్చానమాట. నార్మల్గా ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కదా, అన్నప్రాసనకి ఇలా బౌల్ టైప్ అయితే తీసుకుంటాము. కానీ నా దగ్గర ఆ బౌల్స్ చిన్నది, పెద్ద సైజ్ అలా చాలా ఉన్నాయన్నమాట. మళ్ళీ సేమ్ బౌలే ఎందుకు తీసుకోవటం, వేస్ట్ కదా అనేసి నేను ఇలా ప్లేట్ తీసుకుంటే ఇన్ ఫ్యూచర్ కూడా యూజ్ అవుతుంది కదా అని అవి కలెక్షన్ అయితే చూస్తున్నాను. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు చాలా అయితే ఉన్నాయి. మనకి ఏ సైజ్ కావాలో చూసి అయితే మంచిగా తీసుకోవచ్చు. బికాజ్ వీళ్ళ దగ్గర డిజైన్స్ కూడా చాలా టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్లేట్స్లో అన్ని సెల్ఫ్ డిజైనే ఉన్నాయి, బికాజ్ అదే కదా ఎక్కువ యూజ్ చేస్తాము. సెల్ఫ్ డిజైన్ ప్రిఫర్ చేస్తే కనుక మనకి క్లీనింగ్ చాలా ఈజీ ఉంటుంది. సో అందుకే నేనైతే సెల్ఫ్ డిజైన్నే సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకా కొంతమందికి ఏమైనా కొంచెం ఎక్కువ డిజైన్ లైక్ చేసే వాళ్ళు అలా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అంతా వాళ్ళైతే కొంచెం చిన్న సైజ్ ప్లేట్స్ అయితే చూపించారనమాట, బికాజ్ నేను చెప్పాను కదా బుడ్డోడ్కి అనేసి. సో అందుకే వాళ్ళు అలా అయితే చూపించారు. సరే నెక్స్ట్ నేనే వాళ్ళకి పెద్ద సైజ్ అయితే చూపించేయండిలే అని అన్నాను అనమాట. కానీ వాళ్ళు చెప్తున్నారు ఈ సైజ్ సరిపోతుంది, చిన్న పిల్లలకే కదా, పెద్ద సైజ్ అవసరం లేదు అనేసి. సరే నేనైతే చూద్దాము, ఎలాగోలా సెలెక్ట్ చేసుకుందాంలే అనేసి పెద్దది కూడా అయితే తీపిచ్చి చూస్తున్నాను. ఫైనల్గా నేను చిన్నదంతా కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద ప్లేట్ అయితే తీసేసుకున్నాను అనమాట. కానీ ఇక్కడ నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. షూర్గా మనకి ఫుడ్ తినే ప్లేట్ కావాలంటే 1/2 kg సిల్వర్ అయితే పడుతుంది అనమాట. అండ్ అది మినిమమ్, అండ్ అంతకంటే ఎక్కువలో కూడా ఉన్నాయి ఇంకా. బట్ మనం ఏదైనా కూడా సాలిడ్గానే తీసుకోవాలి, సిల్వర్ అండ్ డైలీ యూజ్వి. ప్లేట్ కింద మనకి స్టాండ్స్ టైప్ కూడా ఉండేలా అయితే చూసుకోండి. నేనైతే అలాగే తీసుకున్నాను. ఇంతటితో వ్లాగ్ని ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.